హాయ్ అండి, వెల్కమ్ టు మాన్విక్ వ్లాగ్స్. మనం డ్రెస్ రివ్యూ వీడియో పెట్టినప్పుడు అయితే చాలామంది కమెంట్స్ అయితే పెట్టారండి, లింక్ పెట్టండి అని. ఇంకా కొంతమంది ఏంటంటే ఇలాంటి బడ్జెట్లో ఇంకా వీడియోస్ చేయండి అక్క అని అయితే పెట్టారు కదా. నేను ఇప్పుడు మన బడ్జెట్లో అయితే డ్రెస్ అయితే ఇంకొకటి ఆర్డర్ చేశాను, అదైతే వచ్చేసిందనమాట. అది ఎలా వచ్చిందో చూసేద్దాము. ఎంత పడింది ఏంటి అనేది నేను వీడియో లాస్ట్లో అయితే చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా అయితే లాస్ట్ వరకు అయితే చూసేయండి. అయితే సమ్మర్ అయితే వచ్చేస్తుంది కదండి, కాటన్ టైప్లో అయితే బుక్ చేశాను అనమాట నేను. సమ్మర్లో కంఫర్టబుల్గా అయితే ఉంటుంది కదా. పెట్టిన కాస్ట్కి నాకైతే కుర్తా సెట్ మొత్తం వచ్చేసింది అనమాట. ఈ కాస్ట్లో అయితే మనకు బయట మొత్తం అయితే కొనలేమన్నమాట. మనకు మీషోలో అయితే ఇలా సెట్ మొత్తం వచ్చేసింది మనం పెట్టిన బడ్జెట్కి అయితే. నేనైతే సమ్మర్లో ఈ డ్రెస్ అయితే డైలీ వేర్కి యూజ్ అవుతుందని అయితే బుక్ చేశాను అనమాట. కాటన్ కదండి, సమ్మర్కి అయితే బాగా యూజ్ అవుతుంది అనమాట. డ్రెస్ అయితే మస్తు ఉంది, క్లాత్ అయితే అబ్బా సూపర్ ఉంది అనుకోండి. కాటన్ అనమాట. నెక్ అయితే మనకి ఇలా వచ్చేసింది, రౌండ్ వచ్చేసి వీ నెక్ అయితే వచ్చేసింది. కింద మనం బుక్ చేసింది అయితే ఎక్సెస్ అనమాట. లెంత్ కూడా చాలా బాగుందండి, క్లాత్ కూడా సూపర్ ఉందన్నమాట. ఇంకా దీనికైతే ఫుల్ హ్యాండ్స్ అయితే వచ్చేసాయి. డిజైన్ అయితే మొత్తం ఇలా చిన్నగా ప్రింటింగ్ అయితే వచ్చేసింది. డ్రెస్ పైన మనకు ఎటువంటి హెవీ వర్క్ అయితే రాలేదన్నమాట, సింపుల్ వర్క్ అయితే ఉంది. మొత్తం కూడా ప్రింటింగే అనమాట. ఇది మనకైతే ఈ డ్రెస్ అయితే అంబ్రెలా కాదండి, కట్ అనమాట. సైడ్స్కి కట్స్ అయితే ఉన్నాయి. మొత్తం కూడా మనము డ్రెస్ కుట్టించినప్పుడు టాప్ ఎలా ఉంటుందండి అలా అయితే ఉంటుందన్నమాట. ప్యాంట్ అయితే మనకు ప్లాజో టైప్లోనే లూజ్ ప్యాంట్ అయితే వచ్చింది. దానికి థ్రెడ్స్ కూడా ఉన్నాయి, చూపిస్తాను. ఫుల్ హ్యాండ్స్ అయితే వచ్చేసాయి డ్రెస్కి. హ్యాండ్స్ లెంత్ కూడా బాగుంది. దానికి టాప్ అయితే బాగుంది. దీనిపైకి మనం సింపుల్ ఏదైనా చైన్ వేసుకుంటే మాత్రం బాగా సెట్ అవుతుంది. హెవీగా అయితే అసలు బాగుండదు అనమాట, ఎందుకంటే సింపుల్ టాప్ కాబట్టి సింపుల్గానే రెడీ అవ్వాలి, హెవీగా రెడీ అయితే బాగోదు. ప్యాంట్ విషయానికి వస్తే ప్యాంట్ లెంత్ అది కూడా చాలా బాగుందండి. ఇదే ప్యాంట్ గ్రీన్ కలర్ లైన్స్ వచ్చేసింది, వైట్ కలర్ ప్యాంట్, దానిపైన మొత్తం గ్రీన్ కలర్ లైన్స్ అయితే వచ్చేసాయి. దుప్పట్టా కూడా సేమ్ ఇలానే ఉంది. ప్యాంట్కి వచ్చేసి కింద లెగ్స్ దగ్గర అయితే స్టైల్గా ఇలా 2 బటన్స్ సింపుల్గా అయితే ఇచ్చేసారు. కింద కట్, దీనికి కూడా సైడ్స్కి కింద కట్ అయితే ఉందన్నమాట. చూడడానికి సింపుల్గా ఉన్న, కాస్ట్ తక్కువ ఉన్న, వేసుకుంటే మాత్రం కొంచెం లుక్ చేంజ్ అవుతుంది, స్టైలిష్గా ఉంటుంది అనమాట. అయితే అన్ని ప్యాంట్ల లాగా ఇది రాలేదండి, ఇది కొంచెం డిఫరెంటే. వెనకాల ఎలాస్టిక్ టైప్ వచ్చి ఫ్రంట్కి అయితే థ్రెడ్స్ వచ్చేసాయన్నమాట. ఇదిగోండి వెనకాల ప్రతి ప్యాంట్కి అయితే ఎలాస్టిక్లోనే ఉంటుంది మొత్తము, దీనికి అలా కాదు. బ్యాక్ ఎలాస్టిక్ వచ్చేసి ఫ్రంట్కి అయితే అడ్జస్ట్ చేసుకోవడానికి థ్రెడ్స్ అయితే ఉన్నాయన్నమాట. అంటే లైక్ మనం కుట్టించినప్పుడు ఎలా ఉంటుందండి అడ్జస్ట్ చేసుకోవడానికి, సేమ్ అలానే ఉందన్నమాట. ప్యాంట్ లెంత్ కూడా చాలా బాగుంది, పొడవే ఉంటుంది మొత్తానికి. నాకైతే ఇందులో ప్యాంట్ అండ్ దుప్పటా సేమ్ కలర్ అండి, గ్రీన్ కలర్ అండ్ వైట్ కలర్తో అయితే ఉంటుంది. డ్రెస్ వచ్చేసి 3 కలర్స్ అయితే షేడ్ అయ్యి ఉంటుంది అనమాట. గ్రీన్, ఆరెంజ్, ఎల్లో, బ్లాక్ 4 అనుకోండి. ఇవి 4 కలిపి డ్రెస్ అయితే ఉంటుందన్నమాట. టాప్, ప్యాంటు, చున్నీ ఒకటి. ఇదైతే దుప్పటా కూడా చాలా లెంతీగా ఉంది, బాగుందన్నమాట. కింద అయితే ఇలా కట్టేసి ఇచ్చారు థ్రెడ్. దానికి డ్రెస్కి మనకి పడిన కాస్ట్ అయితే 310 రూపీస్ అండి. బడ్జెట్కి మనకి ఏమొస్తుంది చెప్పండి, ఈ కాలంలో అయితే కష్టమే ఉంది. అలాంటిది ఇంత మంచి టాప్ మొత్తం సెట్టే వచ్చిందంటే గ్రేటే అనుకోవాలి. అది కూడా కాటన్ అనమాట. ఈ సమ్మర్లో బాగా యూజ్